తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించినటువంటి ఇంటిగ్రేటెడ్ భూభారతి రిజిస్ట్రేషన్‌కు 10 రోజుల సమయం అయితే పడుతుంది. ఎందుకు ఇంతలా సమయం పడుతుంది? ఇక్కడ ఎలాంటి సర్వే మ్యాప్స్ తీసుకుంటున్నారు? అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనుక మన ఛానల్‌కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ రైతులకు ఇలాంటి వీడియోస్ అయితే షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే రాష్ట్రంలో భూముల సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ రిజిస్ట్రేషన్ పూర్తయ్యేందుకు సుమారు 10 రోజుల సమయం అయితే పట్టనుంది. ప్రతి రిజిస్ట్రేషన్ కు అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన ల్యాండ్ పార్సల్ మ్యాప్ ను జత చేసేలా కొత్త విధానాన్ని తీసుకురావడంతో డిజిటల్ సర్వేకు సమయం పడుతోంది. సర్వేలకు విధుల కేటాయింపు, గెట్టు రైతులకు నోటీసులు ఇవ్వడం, సర్వే పూర్తి చేసి మ్యాప్ తయారు చేయడం వంటి ప్రక్రియలన్నీ పూర్తయ్యాకే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ను ఈ నెల 2 నుంచి రాష్ట్రంలోని 5 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా అయితే అమలు చేస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లాలోని కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమనగల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో ఈ పోర్టల్ అమల్లోకి వచ్చింది. ప్రాజెక్టులో భాగంగా ఆయా మండలాలకు లేటెస్ట్ టెక్నాలజీ గల రోవర్లను సైతం కేటాయించింది. భూభారతి అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ కు సర్వే మ్యాప్ తప్పనిసరి చేసింది. కొనుగోలుదారులు స్లాట్ బుక్ చేసుకున్నాక తహసీల్దారులతో పాటు ఆ మండలానికి కేటాయించిన లైసెన్స్డ్ సర్వేలలో ఒకరికి ర్యాండమ్ గా సర్వే పనులు అప్పగిస్తారు. తరువాత సర్వేకు హాజరు కావాలంటూ రిజిస్ట్రేషన్ చేయాల్సిన భూమికి చుట్టుపక్కల ఉన్న రైతులకు సైతం నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత వారం రోజుల్లో తోటి రైతుల సమక్షంలో లేటెస్ట్ టెక్నాలజీ రోవర్లను ఉపయోగించి సర్వేను కంప్లీట్ చేసి ల్యాండ్ పార్సెల్ మ్యాప్ ను తయారు చేస్తారు. రిజిస్ట్రేషన్ జరుగుతున్న సమయంలో ప్రతి భూమికి 11 అంకెలతో కూడిన భూధార నెంబర్ను కేటాయించడంతో పాటు అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన మ్యాప్ను జత చేస్తారు. లైసెన్స్డ్ సర్వేయర్ అప్లోడ్ చేసిన వివరాలన్నిటినీ మండల సర్వేయర్ క్రాస్ చెక్ చేసి అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఆ తరువాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ ప్రక్రియలో ప్రతి దశ తర్వాత దరఖాస్తుదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు SMS ద్వారా సమాచారం ఇస్తారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు మ్యాప్, భూధార్ కార్డును జారీ చేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో సరిహద్దు సమస్యలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుందని ఆఫీసర్లు చెప్తూ ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ భూభారతి పైలట్ ప్రాజెక్టుకు ఎంపికైన కూసుమంచి మండలాల్లో రిజిస్ట్రేషన్ కోసం 5గురు అప్లై చేసుకున్నారు. వీటికి సంబంధించి సర్వే ప్రక్రియ పూర్తయింది. ల్యాండ్ మ్యాప్ కూడా సిద్ధమైంది. 1-2 రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా కంప్లీట్ అవుతుందని చెప్తూ ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న సమయంలో చెప్తున్న సర్వే నెంబర్కు క్షేత్రస్థాయిలో భూమి సర్వే నెంబర్కు తేడాలు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతూ ఉన్నాయి. పైలట్ ప్రాజెక్ట్ కావడం వల్ల ఇలాంటి సమస్యలకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్తూ ఉన్నారు. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వెబ్సైట్ మీ ఊర్లో స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయితే మీరు ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేశారు? మీ భూమికి ఉన్నటువంటి ఇష్యూ రిజాల్వ్ అయితే వెంటనే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ వీడియోని మీ రైతులకు అయితే షేర్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్.